వందల మంది ఆత్మహత్య చేసుకున్న డబ్బుతో 10 మందికి సహాయం చేస్తే అది సేవ్ అవుతుందా? వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? నిజాయితీగా సంపాదించిన డబ్బుతో ఒక 10 మందికి సహాయం చేస్తే అది సేవ. హర్ష సాయి ఈ లెవెల్ ప్రొఫైల్స్ కి వారానికి 10 లక్షల దాకా ఇస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ సేవ చేసిన ట్యాగ్ చేసేదే ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు చేయడానికి. పరిస్థితులు ఇలా పగబట్టేసినాయండి శాస్త్రి గారు. మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఇంకా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి బానిసం చేసేంత వరకు వాళ్ళు వదలరు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం, సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం. ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ ఫీల్ ఒకటి ఉంటాడులే. ఓహో, లాభపడిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చాము కానీ నష్టపోయిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దావుద్ ఇబ్రాహిం కి, వీరప్పన్ కి, హర్ష సాయి గారికి వీళ్ళ ముగ్గురికి ఆలోచన వచ్చింది. పెద్ద మాఫియా లాగే ఉంది కదా. యా, వాళ్ళ మీద ఓ పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. పేదోడికి 10 రూపాయలు పెట్టడం ఏంటి, అది వీడియో తీయడం ఏంటి, దాన్ని 1,00,000 రూపాయలకి బిజినెస్ చేయడం అదేంటది? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాకు తెలిసి ఇతను ఒక వెబ్సైట్ ఏదన్నా నడిపిస్తున్నాడేమో. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. సమూలంగా సిస్టమ్ నుంచి వెళ్ళేంత వరకు ఈ ఫైట్ ఆపను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. ఇంకో అతిపెద్ద స్కామ్ ఏంటంటే సహాయం స్కామ్. వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. ఇంకో అతిపెద్ద సహాయం దైవ సహాయం. ఈయన పేరు చెప్తే అసలు సహాయం అది నేనే, అది నేనే. సహాయం ఈ చేతితో చేస్తే ఈ చేయికి తెలియకూడదు. నాకు నీతులు చెప్పకరా. నేను చెప్పేది నీతులు కాదు, నిజాలు. ఈ బెట్టింగ్ యాప్లు ఈ 34 లిస్టులో ఉన్న యాప్లను ప్రమోట్ చేస్తూనే సహాయం చేస్తారు. అవును, క్లియర్ గా ఉందిగా. పుల్ల పైకి వెళ్తుంది, పుల్ల కిందకి వెళ్తుంది. ఏ పుల్ల ఏమైనా కర్రబెల్లాట. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. అన్న నీకు ఆ చెప్పినట్లు 60,000 30,000 మీ బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ మీరు ఎందుకు ఇస్తారు? పుసుక్కిలిచ్చాను సార్. పుసుక్కిలిచ్చానంటున్నాడు. అమాయక అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. పేదోడికి 10 రూపాయలు పెట్టడం ఏంటి, అది వీడియో తీయడం ఏంటి, దాన్ని 1,00,000 రూపాయలకి బిజినెస్ చేయడం అదేంటది? ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తినేడు వ్యాపారమారా? ఇది వ్యాపారం రా, సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం. యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. గవర్నమెంట్ అందుకే నిన్న రిలీజ్ చేసింది, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా తప్పు చేస్తే 10 లక్షల రూపాయలు జరిమానా. ఇంత స్లోగా చెప్తావేంట్రా? స్లో పాయిజన్. ఏ సావనైనా చేస్తాను కానీ నేను ఇలాంటి యాప్లు ప్రమోట్ చేయనని గిరి గీసుకొని కూర్చున్నాను. నువ్వు నాకు తెగలచ్చేసావా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.